బుల్డోజర్ న్యాయం గురించి మన చీఫ్ జస్టిస్ గారు మాట్లాడుతూ కావాల్సింది బుల్డోజర్ న్యాయం కాదు, రూల్ ఆఫ్ లాను అమలు చేయాలని చెప్పి సందర్భంలో ఉపన్యాసిస్తూ మాట్లాడుతున్నారు. అదే జడ్జీలు కోర్టుల బెంచ్ మీద ఉండి నగ్నంగా నేరాలకు పాల్పడ్డారని, నిన్న లవ్ జిహా మహమ్మద్ అని స్టిక్కర్లు అతికించినందుకు వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేసి ఇండ్లను మొత్తం ధ్వంసం చేసి కూలగొట్టారు. అంటే రెండు రకాలు జరుగుతుంది. ఒక వర్గాన్ని మొత్తము సైడ్ చేసి దాడులు చేస్తున్నారు, ఒకరినేమో నేరాలు చేసిన వాళ్ళను క్షమాభిక్ష పెట్టి హిందూ మహాసభ, విశ్వ హిందూ పరిషత్తు రేపులు చేసిన వాళ్ళకు సన్మానాలు చేస్తున్నారు. ఒక దిక్కు సమాజం మంచిగా ఉండాలని, సమాజం లోపల జరుగుతున్న చెడును ప్రశ్నించాలని గౌరీ లంకేష్ రాతలు రాస్తే ఆమెను చంపిన వాళ్లకు సన్మానం. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అంటే వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతాం. కత్వాలో 8 ఏళ్ళ అమ్మాయి మీద రేపు జరిగితే ప్రపంచం మొత్తం గగ్గోలు పెడితే ఆ పూజారిని అరెస్ట్ చేసిర్రు, ఆ పోలీసులను అరెస్ట్ చేశారు. దానికి మద్దతుగా న్యాయవాదులు పూజారికి మద్దతుగా, రేపిస్టుకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. నిజంగా సమాజం స్పందించకపోతే అమ్మాయి ముస్లిం అని వాళ్ళు దేశదిమ్మరులు, రోళ్ళు చెక్కుకొని బతికేటోళ్ళు, అమ్మాయి 8 ఏళ్ళ అమ్మాయి మీద రేపు చేసి అమ్మాయి ముస్లిం కాబట్టి పూజారిది ఏం తప్పు లేదని, అమ్మాయి డ్రెస్సు సరిగా లేదని అమ్మాయి మీద నెగిటివ్ క్యాంపెయిన్. లాస్ట్కు యుఎన్ఓల దానికి వెళ్ళింది విషయం. అప్పుడు కేసు రిజిస్టర్ చేస్తే విచారణ జరిపిన తర్వాత వాళ్ళకు శిక్ష పడ్డది. అంటే వాళ్ళు ఎవరికి శిక్షించాలనుకున్నారో వాళ్ళ శిక్షిస్తారు, ఎవరిని రక్షించాలనుకున్నారో నేరం చేసినా రక్షిస్తారు. చట్టబద్ధ పాలన గురించి మాట్లాడవలసింది జడ్జీలు జడ్జిమెంట్లలో మాట్లాడాలి. వాళ్ళు దాన్ని విస్మరిస్తున్నారు.